నమస్తే. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. తెలంగాణ ఆర్టీసీ బస్సులో కనిపించిన ఈ బోర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా మహిళల సీట్ల వద్ద కనిపించే సందేశానికి భిన్నంగా ఉండడంతో నెటిజన్లు సరదా కామెంట్లతో నెట్టింట హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ బోర్డ్ నిజంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిందా, లేక ఎవరైనా మార్చి వైరల్ చేశారా? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్ల వద్ద సాధారణంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అనే సందేశం కనిపిస్తుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటోలో అదే బోర్డుపై పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని రాసి ఉన్నట్లు కనిపించింది. ఈ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ ఫోటో సూర్యాపేట రూట్లో నడిచే ఓ టీజీఎస్ఆర్టీసీ బస్సులో తీసినదిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది నెటిజన్లు దీనిపై సరదాగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లకు పురుషులకు కూడా గౌరవం దక్కింది. ఇకపై బస్సుల్లో సీటు దొరుకుతుందేమో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తరువాత బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. సీట్ల కోసం జరిగే వాగ్వాదాలు, వీడియోలు, మీమ్స్, ట్రోల్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బోర్డ్ ఫోటో కూడా అదే చర్చకు మరింత ఊతమిచ్చింది. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ బోర్డ్ నిజంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిందా, లేక డిజిటల్ ఎడిటింగా, లేదా ఏఐ సహాయంతో మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారా అనే దానిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. తెలంగాణ ఆర్టీసీ కూడా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫోటోను వెంటనే నిజము అని నమ్మకుండా అధికారిక సమాచారం కోసం వేచి చూడాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న బోర్డ్ కానీ పెద్ద చర్చ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక సమాచారం వచ్చే వరకు ఇలాంటి వైరల్ పోస్టులను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. మరి ఈ వైరల్ బోర్డుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా ఏర్పాటు చేశారా, లేక సోషల్ మీడియా క్రియేటివిటీనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.